అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత యాత్ర చేస్తూ ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. సనాతన ధర్మవాదిగా ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఏమేమో తిరుగుతున్నారు. చాలా సంతోషం. దానికి మనం ఎవరం కూడా అపోజ్ కాదు. వాళ్ళ అబ్బాయితో కూడా స్టిల్స్ ఇచ్చుకుంటూ చేతులు ఊపుకుంటూ మాలలు వేసుకుంటూ తిరుగుతున్నావు, బాగానే ఉంది. ఇల్లు చక్క పెట్టుకొని ఇది చక్క పెట్టుకోవయ్యా పవన్ కళ్యాణ్ ముందు నువ్వు. ఈ రోజు టీటీడీలో ఏం జరుగుతుందో నీకేమన్నా తెలుసా? లడ్డూలో కలిసి అయిపోయిందని గింజుకున్నావు కదయ్యా సనాతన ధర్మం అని. గంటల గంటలు ప్రసంగించావు, అదన్నావు ఇదన్నావు, ఏమేమో అన్నావు, ఎవడెవడ మీద ఆపండి ఏమేమో రకరకాల నిందలేసావు. మరి నీకు కళ్ళు పోయాయా, చెవులు దొబ్బాయి? ఈ రోజు ఏం జరిగిందో నీకేమన్నా తెలుసా? అసలు నువ్వు మీడియాను చూస్తున్నావా? అసలు నువ్వేమన్నా గమనిస్తున్నావా? అసలు ఈ లోకంలో నువ్వు ఉన్నావా అని చెప్పి ప్రజలందరూ కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు టీటీడీ అదేనండి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలి. వీడున్నాడు, ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వాడి పేరు నరేష్ కుమార్. వీడు కర్ణాటక చెందినవాడు, టీటీడీ బోర్డు మెంబర్ అట. వీడు ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క ఎంప్లాయీస్ ని ఈ దారి నుంచి కాదు ఈ దారి గుండా వెళ్ళండి అన్నందుకు వాడు నువ్వు పోరా అని దుర్భాషలాడి కొడక అని రకరకాలుగా నిందిస్తుంటే మరి పవన్ కళ్యాణ్ కి చెవులు పోయాయా? ఈ నారా చంద్రబాబు నాయుడికి కళ్ళు పోయాయా? ఏం పోయాయి మీకు వినపట్టం లేదా? సరే, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అతనికి ఎప్పుడు బూతు సినిమాలు చూసుకుంటూ టీవీ5 లో గడపడమే ఆనందం. అతనికి ఎందుకండి టీటీడీ చైర్మన్ పదవి? ఇలాంటి లుచ్చాగాళ్ళందరూ వచ్చి టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక్కసారి ఈ భూత పురాణం విను పవన్ కళ్యాణ్ అని చెప్పి నిన్ను మరీ ప్రజలందరూ కోరుతున్నారు. ఆ తర్వాత నువ్వు స్పందించకపోతే నీ మీద ఎవరికి కూడా గౌరవం కూడా పోతుందయ్యా. ఇది మాత్రం వాస్తవం. ఒకసారి ఈ భూత పురాణం వినండి ఈ నరేష్ కుమార్ గారికి. బయట పోయా మనం బయట పంపివ్వాలి. నేను కూర్చొనేస్తాను ఇక్కడ. ఫస్ట్ బయట పోయా, లోపల కాదు బయట పోయా, బయట పో. ఏమయ్యా మాట్లాడు పో. ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు. థర్డ్ క్లాస్ దా కొడుకు అని చెప్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇతను బూతుల పురాణం. దేవాలయం అని కూడా పట్టించుకోకుండా దేవాలయంలో ఇతడు తిడుతున్న బూతులు. ఒరే కొడక బయటికి పోరా అంటున్నాడు, రే థర్డ్ క్లాస్ నా కొడక అంటున్నాడు. ఇలాంటి బూతులు తిడుతుంటే పవన్ కళ్యాణ్ కనపట్టలేదు, చంద్రబాబు నాయుడు కనపట్టలేదు, ఆయన కుమార రత్నానికి రెడ్ బుక్ చూసుకోవడంతో సరిపోతుంది. ఇవేమి వినపడవు కనపడవు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు నామాలు పీకేయడము, చాలువా కప్పేయటము, దండలు వేసేసుకోవటము, కుమారులు ఇద్దరు కలిసి దక్షిణ భారత యాత్ర చేసేస్తే ఏమొస్తుందయ్యా ప్రజలకి? చూడవయ్యా, ఇల్లు చక్క పెట్టవయ్యా. ముందు ఇంట్లో ఏం జరుగుతుందో చూడు, తర్వాత నువ్వు తీర్థయాత్రలు చెయ్యి. టీటీని సరిదిద్దు. టీటీడీని వెళ్ళావు, నెయ్యిలో కలిసి అయిపోయింది, లడ్డు కలిసి అయిపోయిందని గింజుకున్నావు కదయ్యా. ఇవేమి కనపడవా వినపడవా? చెవులు పోయాయా నీకు అని ప్రజలందరూ అడుగుతున్నారు. నీకు మరి ఏమన్నా మానాభిమానాలుంటే నువ్వు చెబుతున్నావు కదా సనాతన ధర్మవాదిని, నేనే సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెబుతున్నావు. మరి నీకు వినపట్టం లేదంటే నిన్నేమనాలి నేను? ఎంతసేపు బాబు చెక్క భజన చేసుకున్నావు. నిన్న వెళ్ళావు ఏదో తొక్కలో ఈవెంట్ అన్నావా, మ్యూజికల్ ఈవెంట్ లోకి వెళ్ళి పొగుడుకున్నారు. అప్పుడే పొగుడుకుంటున్నారు, అప్పుడే పక్క నుంచి పొడుచుకుంటున్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. మీరు అనుకోవచ్చు ప్రజలు వెర్రి వాళ్ళని. ప్రజలు ఎప్పుడు వెర్రి వాళ్ళు కారు. మీ నటనంతా కూడా ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు. ఎంతకాలం నటిస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు? అతనితో సఖ్యత లేదని ప్రజలందరికీ తెలుసు. నీ మాట ఎక్కడా చెల్లుబాటు కాదు అని కూడా అందరికీ తెలుసు. నువ్వు ఇంకా నటించకు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి దీనికి కౌంటర్ చెప్పుకుంటే నువ్వు పద్ధతిగా ఉంటది. అసలు ఇది ఎందుకు జరిగింది, ఈడెవడు, ఈడు అసలు టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిన వాడిని చెప్పాలి, చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి నువ్వు స్పందించలేదనుకో, నీ బ్రతుకు మాత్రం అధపాతాళానికి తొక్కేస్తారన్నావు చూడు, నిన్ను ప్రజలు తొక్కేస్తారు అధపాతాళానికి. ఇది మాత్రం తథ్యము. ఇదండి విషయము. ఇంతకంటే మనం ఏమి చెప్పలేము. అందరికీ నమస్కారము. బాయ్.